కూడిన సంఘ బిడ్డలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన మాట మూడవ మాట, యేసుప్రభు వారు సిలువలో పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం చదువుకుందామండి. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు వారు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు అయిన యోహాను గారు 12 మంది శిష్యుల్లో యోహాను గారిని ఎక్కువగా యేసుప్రభు వారు ప్రేమించేవారంట. అందువలన యోహాను గారు యేసుప్రభు వారు సిలువ వేసినప్పుడు ఆ సిలువ దగ్గరే ఉండి ఆయన సిలువ దగ్గరే ఉండి ఆయన గమనిస్తూ ఉండేవారు అన్నమాట. అందువలన యేసుప్రభు వారు ఎంతగానో ప్రేమించేవారు అన్నమాట యోహాను గారిని. అందువలన యోహాను గారు సిలువ దగ్గరే ఉన్నారు కనుక నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారట. అంటే యేసుప్రభు వారు చక్కగా ఏసీలో ఉండలేదు కానీ ఆయన ఎన్నో కొరడా దెబ్బలు కొట్టబడి, ఎంతో ఒళ్ళు శరీరం అంతా గాయపరచబడి, ముళ్ళ కిరీటం ధరించబడి, ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడి, ఆ ఎన్నో నిందలు అవమానాలు భరించి, ఆయన ఎన్నో బాధలు భరించి ఆ సిలువ మీద 3 మేకులతో కొట్టబడి వేలాడబడి ఎంతో బాధలో ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు వారు చక్కగా తన యొక్క ప్రేమించిన శిష్యుడైన యోహాను గారికి అప్పగించాడు. ఇదిగో నీ తల్లి అని అప్పగించినప్పుడు యోహాను గారు తన ఇంట ఆమెను చేర్చుకున్నారు. అదే విధంగా యేసుప్రభు వారు ఇదిగో నీ కుమారుడు అని తల్లి అయిన మరియ గారిని కూడా అప్పగించడం జరిగింది. యేసుప్రభు వారు ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించినప్పటికీ కూడా యేసుప్రభు వారు తన తండ్రి అయిన దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా చక్కగా తన యొక్క ఆజ్ఞను నెరవేర్చారన్నమాట. అదే విధంగా ఆ యేసుప్రభు వారు అక్కడ తెలియజేస్తుంది ఏంటంటే, ఈ యొక్క 3వ మాటకి అర్థం, పరమార్థం బాధ్యత. లవ్ అండ్ విత్ రెస్పాన్సిబిలిటీ కంపెన్సన్స్ అనగా కరుణ జాలితో కూడిన బాధ్యత. ఆ యేసుప్రభు వారు యొక్క బాధ్యతను వహించారు కనుక తల్లి యొక్క బాధ్యతని. యేసుప్రభు వారు నిజంగా చెప్పాలంటే యేసుప్రభు వారు మరియకి ఒక్కడే కొడుకు కాదు. మరియకి యేసుప్రభు వారు తర్వాత ఇంచుమించు ఒక 4 కుమారులు ఉన్నారు, అలాగే కుమార్తెలు కూడా ఉన్నారు. యేసుప్రభు వారు ఒక్కరే మరియ కుమారుడు కాదు. అయినను యేసుప్రభు వారు యేసుప్రభు వారిని గర్భం ధరించినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది కనుక యేసుప్రభు వారిని నిజంగా ఆమె డెలివరీ అవ్వడానికి ఎంతో చక్కగా హాస్పిటల్స్లో కానీ, ఏసీ రూమ్లో కానీ, ఇళ్లలో కానీ ఆమె డెలివరీ అవ్వలేదు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆమె మోసి 9 మాసాలు మోసి భరించి నిజంగా యేసుప్రభు వారు ఒక పశువుల పాకలో చక్కగా యేసుప్రభు వారిని జన్మనివ్వడానికి ఆమె ఎంతో తగ్గింపు కలిగి జన్మనిచ్చింది. నిజంగా యేసుప్రభు వారిని ఎంతో కష్టంగా కనింది కానీ నిజంగా యేసుప్రభు వారు ఆ బాధలన్నీ తెలుసు. యేసుప్రభు వారు నిజంగా తన 18వ ఏట 18వ సంవత్సరం అప్పుడు తన తండ్రి అయిన యేసేపు గారు మరణించడం జరిగింది. ఆనాటి నుండి తన 30వ ఏట వరకు యేసుప్రభు వారు తన తల్లిని, తన సహోదరుల్ని, తన సహోదరిమణులని కూడా ఎంతో ఆప్యాయంగా ప్రేమించడం, చక్కగా వాళ్ళ ఆలనాపాలన చూడటం. యేసుప్రభు వారు నిజంగా ఆయన ఒక వడ్రంగి వాడు అయినప్పటికీ తన తండ్రి యొక్క వృత్తిని కొనసాగించుకుంటూ చక్కగా ఆ పనిలో నమ్మకంగా ఉంటూ తన కుటుంబాన్ని, తన తల్లిని, తన యొక్క సోదరిమణుల్ని ఎంతో ఆప్యాయంగా పెంచడం, నిజంగా పోషించడం జరుగుతుంది. అదే విధంగా యేసుప్రభు వారు తన జీవితంలో 30వ సంవత్సరం వరకు చక్కగా తన యొక్క తల్లిని ప్రేమించడం కనుక మనం అందరం చూస్తున్నాం. నిజంగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 55, 56 వచనం చదువుకుందాం. సహోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కాదా? ఇతనికి ఈ కార్యం
చాలండి. ఇతరు వడ్రంగి వారి కుమారుడు కాదా అని వాక్యం సెలవిస్తుంది. ఇతను మరియ కుమారుడు కాదా అని వాక్యం సెలవిస్తుంది. ఇతనికి నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. యోసేపు, యాకోబు, సీమోను, యూదా అని నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. అయినప్పటికీ వారు చెప్తున్నారు ఇతను నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళతో పాటు ఈ సోదరిమణి కూడా ఇక్కడ ఉంది, దీనికి ఎలాగ ఇన్ని చక్కగా అద్భుతంగా బోధిస్తున్నారు, అద్భుతంగా మాట్లాడుతున్నారు, అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్నారు అని వారితో పాటు ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. ఒకనొకప్పుడు నిజంగా యేసుప్రభు వారు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ నలుగురు యేసుప్రభు వారు ఎంతో కక్ష సాధించారన్నమాట. ఈయన మాకన్నా ముందు పుట్టాడు కానీ నిజంగా ఇన్ని వందల మందిలోని నేనే దేవుణ్ణని, నేనే గొప్పవారినని, నేనే ఇన్ని తండ్రినని ఇలా చెప్పుకుంటున్నాడు. ఏంటి ఈయనకి ఎక్కడి నుండి వచ్చింది ఇలాగని చెప్పి ఆయన ఎలాగైనా సంపాదన హతమార్చాలని అన్నదమ్ములు అనుకునేవారు. అయినప్పటికీ యేసు ప్రభు వారు చక్కగా వాళ్ళని అవన్నీ గమనించకుండా ప్రేమించి వాళ్ళని ఆదరించి వాళ్ళని ఆప్యాయంగా చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారికి నలుగురు తమ్ముళ్ళు ఉన్నారని కూడా తెలియపరుస్తుంది బైబిల్లో. అలాగే సోదరిమణి కూడా ఉందని తెలియపరుస్తుంది. యేసు ప్రభు వారు ఆ యొక్క కల్వరిగిరిలో ఆ సిలువలో ఎంతో భయంకరమైన కఠినమైన వేదనతో కూడిన బాధతో కూడిన సిలువ వేయబడినప్పుడు ఆయన తన యొక్క తల్లి యొక్క బాధ్యతను ఆమె నిర్వర్తించారు. ఎందుకంటే తన తల్లిని విడవలేదు. తనను ప్రేమించిన శిష్యుడైన యోహాను గారికి తన తల్లిని అప్పగించడం జరిగింది. అదేవిధంగా నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని దేవుని లేఖనాలు చెబుతున్నాయి. అదేవిధంగా యేసు ప్రభు వారు తన యొక్క తండ్రి ఆజ్ఞను నిర్వర్తించాడు. ఈ భూలోకంలో నిజంగా తన తండ్రిని 18వ ఏట వరకు ఎంతో చక్కగా చూసుకునేవారు. తన తండ్రికి సహకారిగా ఉపకారిగా ఉండి తన తమ్ముల్ని తన యొక్క తల్లిని చూసుకోవడం ఎంతో చక్కగా తన యొక్క కర్తవ్యం నిర్వర్తించుకున్నారు. అదేవిధంగా 18వ ఏట నుండి 30వ ఏట వరకు తన తల్లిని చక్కగా ప్రేమించడం, ఆదరించడం, నిజంగా ఎంతో చక్కగా ఆమె బాగోగులు తెలుసుకోవడం, తన తమ్ముల్ని చూసుకోవడం, ఎంతో ఆప్యాయంగా అనురాగంగా వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. యేసు ప్రభు వారు దేవుడై అయినప్పటికీ తన యొక్క తల్లిదండ్రులను నిజంగా సన్మానించాలి, ప్రేమించాలి, వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళని విడిచిపెట్టకూడదు, వాళ్ళని వదిలేయకూడదు, వాళ్ళని విడిచిపెట్టకూడదు అనే లెక్కల్లో ఆయన ఎంతో చక్కగా తన యొక్క తండ్రి యొక్క ఆజ్ఞను ఆయన నెరవేర్చడం జరుగుతుంది. అందువల్ల చాలా మంది చూస్తారు తన పిల్లలు ఎంతో చక్కగా ఉండాలి, చక్కగా పెరగాలి, చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఉన్నత చదువులు చదవాలని మన తల్లిదండ్రులుగా మనం ఆలోచిస్తాము. కానీ ఒక వేప చెట్టు మనం మొక్క వేసినప్పుడు అది పెరిగి పెద్దదైనప్పుడు చక్కటి పచ్చటి ఆకులు వస్తాయి. అలాగే చిన్న కాయలు వేపకాయలు, కానీ వేప చెట్టుకి వేపకాయలే పోస్తాయి కానీ ద్రాక్ష పళ్ళు, ఖర్జూరం పళ్ళు గట్రా పోయవు. అందువల్ల ఆ వేపకాయలు తినేటప్పుడు చేదుగా ఉంటాయి. అదే విధంగా మన తల్లిదండ్రులను మనం ఎలాగైతే ప్రేమించామో, ఎలాగైతే మనం ఆదరించామో, రేపు తర్వాత మన పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా మనం కూడా అలాగే వాళ్ళు చూస్తారు. మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని చక్కగా చదివిస్తాం, వాళ్ళు పెద్దవాళ్ళని చేస్తాం, వాళ్ళు ఉన్నత చదువుతాం, విదేశాలకు వెళ్తారు, ఉద్యోగాలు పొందుకుంటారు, మనము ఇక్కడే ఉండిపోతాం. మనకి అనాథాశ్రమం, ఓల్దాశ్రమంలోనే మనల్ని ఆ పిల్లలు పడేస్తారు. కానీ అలాంటి పరిస్థితి మనకి రాకూడదు. యేసు ప్రభు వారు తన తల్లిని ఎలాగైతే ప్రేమించారో, తల్లిదండ్రులను ఎలాగైతే ఆదరించారో, ఆ తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చారో, మనము కూడా మన తల్లిదండ్రులను ప్రేమించాలి, ఆదరించాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళకి చక్కటి బాగోగులు చూసుకోవాలి, వారి సహాయ సహకారాలు మనం పొందుకోవాలి. ఈ యొక్క లేఖనానికి పరమార్థం ఏంటంటే మనము రెస్పాన్సిబిలిటీ అంటే మన బాధ్యత కలిగి మన తల్లిదండ్రులను చూసుకోవాలి, మన తల్లిదండ్రులను ఆదరించాలి, మన తల్లిదండ్రులను ప్రేమించాలి, మన ఆత్మీయ తల్లిదండ్రులను ప్రేమించాలి, మన యొక్క శారీరక తల్లిదండ్రులను ప్రేమించాలి, మన పెద్దలను గౌరవించాలి అని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం ద్వారా మనం అందరం నిజంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ప్రేమ కలిగి జీవించాలి, బాధ్యత కలిగి జీవించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక.